అందరికీ నమస్కారం. మొన్న 14వ తారీఖు నాడు జరిగిన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతోత్సవాల్లో జమ్మికుంట మున్సిపాలిటీ నుంచి అధికారికంగా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. సహజంగా ఉదయం జరిగిన జయంతి కార్యక్రమం అంబేద్కర్ గారి విగ్రహ సమీపంలోనే అధికారికంగా సభ జరపాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా కొంతమంది దాన్ని సాయంత్రానికి పోస్ట్పోన్ చేసుకొని ఇక్కడ ఖాళీ గ్రౌండ్లో సభను నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ పరంగా జరగాల్సిన సభ కాస్త రాజకీయ సభగా మారి ఎవరి ఇష్టానుసారం వారు ఆ వేదికపై నుండి వాళ్ళ స్పీచ్లను ఇవ్వడం జరిగింది. దీన్ని మేము నిర్ద్వందంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ మిట్టపల్లి సురేందర్ అనే కళాకారుణ్ణి ఈ సమావేశానికి ఆహ్వానిస్తే ఆయన తాను పాటలు పాడుతూ తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారి గురించి ఇష్టానుసారంగా తన పాటల్లో వ్యాఖ్యానించడం జరిగింది. అయ్యా మిట్టపల్లి సురేందర్ గారు, మీరు కళాకారులు గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా మాట్లాడాలి, పాటలు పాడాలి తప్ప ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడితే అది మీ వ్యక్తిత్వానికే మేము వదిలిపెడతా ఉన్నాము. మీరు ఇవాళ సోనియా గాంధీ గురించి నిన్నటి వేదిక మీద మాట్లాడారు కదా, మరి తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర సాధకునిగా పేరుగాంచినటువంటి కేసీఆర్ గారు రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ అని ఎందుకు ప్రకటించారో మీరు స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో తన కుటుంబంతో సహా వెళ్ళి ఢిల్లీ నడిబొడ్డున సోనియా గాంధీ గారికి పాదాభివందనం ఎందుకు చేశారో చెప్పాల్సిన ఆవశ్యకత నీకు ఉంది. ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు మీరు ఏది చెప్తే అది వింటారు అనే కోణంలో మీరు ప్రవర్తిస్తే ప్రజలు మిమ్మల్ని చీత్కరించడమే కాదు, భవిష్యత్తులో గ్రామాలలో అడుగు కూడా పెట్టనియరని సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే ఆ సమావేశానికి హాజరైనటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు పాడి కౌశిక్ రెడ్డి గారు అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో అధికారికంగా పార్టిసిపేట్ అయ్యి ఆయన ఆ వేదిక మీద అంబేద్కర్ గారి గౌరవం గురించి, అంబేద్కర్ గారు సాధించిన విజయాల గురించి మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉంటే ఆయన కూడా ఇవాళ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఎక్కడో హుజరాబాద్లో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డు మీద ఇక్కడ మొత్తం ప్రజలందరూ రోడ్డు ఎక్కాలి అని పిలుపునిస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధానంలో మాట్లాడడం కూడా అది మాకు హాస్యాస్పదంగా కనిపిస్తూ ఉంది. అయ్యా కౌశిక్ రెడ్డి గారు 2021 సంవత్సరంలో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వమే హుజరాబాద్ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని ప్రకటించిన సంగతి మీరు గౌరవ ఎమ్మెల్యే కాబట్టి మీకు తెలిసి ఉండాలని మేము అడుగుతున్నాము, ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇవాళ మీరు చేసిన పాపానికి, మీ టీఆర్ఎస్ పార్టీ చేసిన పాపానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి మా ప్రణవ్ బాబు గారు కానీ, మా పొన్నం ప్రభాకర్ గారు కానీ, మా శ్రీధర్ బాబు గారు కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ డంపింగ్ యార్డ్ అనేది హుజరాబాద్ ప్రాంతానికి రాకుండా అడ్డుకునేందుకు వారి స్థాయిలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడ వీరికి పేరు వస్తుందో అని మీరు ఇవాళ ఇష్టం ఉన్నట్టు ప్రజలను రెచ్చగొట్టే విధంగా మీరు ఇవాళ ప్రజల లోపల ఒక లేని సమస్యను క్రియేషన్ చేయడం మూలంగా మీరు ఏం సాధించరు. ప్రజలకు తెలుసు ఏ పార్టీతోటి ఏ పని అవుతుంది, ఏ పార్టీతోటి ఏ అభివృద్ధి జరుగుతుంది అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాము, అధికారికంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ గారి సభలో ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడి అడ్జేస్తే అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తప్పకుండా నిరసన ప్రదర్శనలు, చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు. మొన్న 14వ తారీఖు జరిగినటువంటి కార్యక్రమం 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరి అధికారికంగా కాలేజ్ గ్రౌండ్లో సభ నిర్వహించడం జరిగింది. ఆ సభలో ఈ రాష్ట్రాన్ని ప్రకటించి ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గురించి
ఒక పాటల ద్వారా మెట్టపల్లి సురేందర్ అనే వ్యక్తి కించపరిచే విధంగా సోనియమ్మను కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. నీ పాటలకు అర్థం ఏంటిది? మహానేత గురించి ఎంతోమంది విద్యార్థులు మేధావులు ఉన్న ఆ సభలో గొప్పగా చెప్పవలసిన అంబేద్కర్ వ్యక్తిగత విషయాలు, ఆయన జీవిత చరిత్ర, ఆయనను ఉత్తేజపరుస్తూ సాంగ్స్ పాడవలసిన పరిస్థితి నీది. ఈ వేదికను ఒక పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ అధినేతను కించపరిచే విధంగా పాటలు పాడుతూ ఉంటే ఆ వేదిక పైన అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కూర్చొని నవ్వుకునే సందర్భాలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు 2022లో హుజరాబాద్ డంపింగ్ యార్డు ప్రపోజల్ చేసిళ్ళు. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, తాను ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఈ విషయాలు పూర్తిగా తనకు తెలుసు. అయినప్పటికీ మొన్న ఈ ప్రాంతంలో సందర్శించినప్పుడు గౌరవ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, అలాగే ఈ ప్రాంత మాజీ మంత్రి ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు చెప్పారు, గతంలో 2022లోనే ఈ విషయం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలిసింది, అయినా నేను ప్రభుత్వంకు నాకున్న సంబంధాలు ఏందో మీ అందరికీ తెలుసు, అప్పుడే ప్రపోజల్ చేసిల్లని చెప్పడం జరిగింది. బండి సంజయ్ గారు కూడా అన్నారు, దీన్ని ప్రపోజ్ చేసింది ఈ ప్రభుత్వం, దీన్ని అమలు చేసే పరిస్థితి ఉన్నదని చెప్పడం జరిగింది. కానీ దానికోసం మా నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారు రాష్ట్ర మంత్రులకు, రాష్ట్ర ముఖ్యమంత్రి మాటల ద్వారా సోనియా గాంధీ గారిని తిట్టించినావు, ఇది తప్పు కదా? ఈ వేదిక ఏంటిది? ఆయన పాటలు పాడింది ఏంటిది? ఈ వేదిక ఏంటిది? కౌశిక్ రెడ్డి మాట్లాడింది ఏంటిది? ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. మెట్టపల్లి సురేందర్ గారు తప్పకుండా క్షమాపణ చెప్పాలి. అలాగే కౌశిక్ రెడ్డి గారు కూడా ఈ వేదికపై ఇలాంటి మాటలు మాట్లాడడం బంద్ చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ మున్సిపల్ అధికారులకు కూడా ఒక సూచన చేస్తూ ఉన్నా. మరి సీనియర్ అధికారులు ఉంటారు, మీరు కొన్ని విషయాలను తూచా తప్పకుండా పౌత్ర యంత్రాంగం ప్రభుత్వపరమైన అధికార పార్టీని తిట్టే విధంగా ప్రోత్సహించద్దని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. జిల్లా కలెక్టర్కు, జిల్లా యంత్రాంగానికి, రాష్ట్ర యంత్రాంగానికి హుజరాబాద్లో డంపింగ్ యార్డ్ వద్దు అని అది కాకుండా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు, తప్పకుండా కాకుండా చేస్తారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అంబేద్కర్ జయంతి వేదికను చేసుకొని అంబేద్కర్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ, అంబేద్కర్ గురించి చెప్పాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ ఆయన రాజకీయ పబ్బం కోసం, ఆయన రాజకీయ ఇమేజ్ కోసం ఆయన ఏదో త్యాగం చేస్తున్నాడని, ఆయన మొత్తం ఉద్యమాన్ని పుట్టిస్తున్నాడని ఈ ప్రాంత ప్రజలను, ఇక్కడ ఉన్న వ్యాపారస్తులను, ఇక్కడ ఉన్న విద్యార్థులను రెచ్చగొట్టే పరిస్థితి తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడతాడు. ఇంతకుముందు మా మిత్రులు చెప్పిళ్ళు, చంపినోడే సంతాప సభ పెట్టినట్టు, డంపింగ్ యార్డ్ తీసుకొచ్చినోడే వద్దని చెప్పి ఇలా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాదా? ప్రతిదీ రాజకీయం చేయడమే కాదా నీ ఆలోచన విధానం? దేవతల కాడైతేంది, వ్యక్తిగతంగా అయితేంది, ఎక్కడైనా రాజకీయ పబ్బం కోసం, రాజకీయంలో ఎదగడం కోసం, పేపర్లో రావడం కోసం, సోషల్ మీడియాలో పెరగడం కోసమే కదా నీ మాటలన్నీ కూడా. మొన్న కూడా నువ్వు దొంగ దీక్ష చేసినావు కదా, ఇది కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈ వేదికను ప్రభుత్వ పరంగా నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున కాలేజ్ గ్రౌండ్లో పెడితే అంబేద్కర్ గురించి మాట్లాడేసి పోయి నీ ఇమేజ్ కోసం రాజకీయం గురించే మాట్లాడుతున్నావు కదా, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ దిలీప్ కుమార్ కానీ నేను ఒక్కటే విషయం చెప్తా ఉన్నా, ఒక కార్యక్రమం నిర్వహించినప్పుడు నువ్వు మున్సిపల్ చైర్మన్, ఆ వేదికపై మాట్లాడేటప్పుడు మరి నువ్వు కొన్ని సూచనలు ఇవ్వాలి. ఇది రాజకీయ పరంగా మాట్లాడద్దు, ఇది అంబేద్కర్ గారి జయంతి, అంబేద్కర్ గారి గురించి మాట్లాడాలని చెప్పాలి.